దుర్మార్గంగా వ్యవహరిస్తే ఎలాగండి? మా మీద ఫ్లెక్సీలు కడతారు, ఫ్లెక్స్ తీయమంటే తీరు, పూజ చేసుకుని వస్తుంటే నా మీద దాడి చేస్తారు. పోలీసులు అందరూ ఉంటారు అక్కడే. బెటాలియన్ ఉంది, పోలీసు బెటాలియన్. వాళ్ళ చేతుల్లో లాఠీలు ఉన్నాయి, వీళ్ళ చేతుల్లో కర్రలు ఉన్నాయి. ఏంటిది అంటే పోలీసుల ప్రోత్సాహంతో చేస్తారు, అంతేగా. పోలీసులు ప్రోత్సాహం లేకుండా వదిలేయమని పని మేము వాళ్ళు కొట్టుకుంటాం, చేసేదే ఉంది. ఇదా చేయాల్సింది? మేము తక్కువ ఉన్నామా? నాకు అర్థం కాలేదు. కాకపోతే ఒక అరాచకమైనటువంటి పద్ధతిని వ్యతిరేకించాం. నేను వెళ్ళినప్పుడు ఎవరు లేరుగా చించవచ్చుగా, నేను ఫ్లెక్సీని చించేటప్పుడు అడ్డు వచ్చేది ఎవరు లేరు. ఇవాళంతా ప్రిపేర్ అయ్యారు కానీ సాంప్రదాయం ఒక ఫ్లెక్సీని కట్టినప్పుడు అది మంచి పద్ధతి కాదు అని చెప్పి వచ్చాను. ఓ పెద్ద మనిషిగా వ్యవహరించాను. మా మీద దాడులు చేస్తారా? చంద్రబాబు నాయుడు బలం లేకుండా చేస్తున్నారు వీళ్ళు. పోలీసులు చంద్రబాబు నాయుడు చెప్తేనే చేస్తున్నారు కదా ఇదంతాను. చాలా తప్పైన పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు. దీనికి తప్పనిసరిగా మూల్యం చెల్లించక తప్పదు తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నారు. అక్కడ ఉన్న కార్పొరేటర్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు, కర్రలు రెడీగా పెట్టి కూర్చున్నారు, ఫోటోలు కూడా దిగారు. పోలీసులు పక్కనే ఉన్నారు. వాట్ ఇస్ దిస్? ఇంక సమాజం ఏం కావాలా? పోలీసులు లాండ్ ఆర్డర్ కాపాడటానికి వచ్చారా? ఆ కట్టెలు తీసుకున్న వాళ్ళకి రక్షణ కోసం వచ్చారా? ఏంటిది? నేను ఒక నాయకుడిని అటు వెళ్తున్నాను, వాళ్ళ చేతిలో కర్రలుంటే తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? పోలీసులకి ఆ కర్రలు ఎలా చేస్తున్నారంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం? పోలీస్ ఇస్ కొల్యూటెడ్ విత్ తెలుగుదేశం, మా మీద దాడులు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఏంటిది? కొడతారా? చూస్తాం దాని సంగతి కూడా. అధికారం శాశ్వతంగా ఉండదు, పోలీసులు మీకు శాశ్వతంగా ఉండరు. గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజులు ఎలా ఉంటాయో గుర్తుపెట్టుకోండి.